హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. రచయిత, రచన: ఆడమ్ స్మిత్, అమర్త్య సేన్, దాదాబాయి నౌరోజీ, గున్నార్ మిర్దాల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. అభ్యర్థులు గమనించండి. ఇక్కడ రచయిత, రచన ఇచ్చాడు. ఆడమ్ స్మిత్, అమర్త్య సేన్, దాదాబాయి నౌరోజీ, గున్నార్ మిర్దాల్. ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత. కింది వాటిలో మానవ ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాల తరగతికి చెందినది ఏది? ఆన్సర్ ట్రాన్స్పోర్ట్. కింది వాక్యాల్లో ఏవి తప్పు? పంచవర్ష ప్రణాళికలు, తర్వాత వాటికి సంబంధించిన ఇయర్లు అడిగాడు. చూడండి, పంచవర్ష ప్రణాళికలు, వాటికి సంబంధించిన ఇయర్: మొదటి పంచవర్ష ప్రణాళిక, మూడవ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక. ఇలా పంచవర్ష ప్రణాళికల గురించిన క్వశ్చన్ అడిగాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైపే, కానీ ఇది సరైన జత ఏదో అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏవి తప్పుగా ఉన్నది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే 3వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని తప్పుగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సామాజిక ప్రణాళిక అధికారాలు ఏ జాబితాల్లో పొందుపరిచారు? ఆర్థిక సామాజిక ప్రణాళిక అధికారాలు ఏ జాబితాల్లో పొందుపరిచారు? ఆన్సర్ ఉమ్మడి జాబితా. సామాజిక అడవులు పెంచే కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు? ఆన్సర్ 4 పంచవర్ష ప్రణాళిక. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రధాన ఉద్దేశం ఏ సంవత్సరం నాటికి గ్రామీణులందరికీ ఇల్లు సమకూర్చడం? ఆన్సర్ 2022. కింది వాటిని జతపరచండి. చూడండి ఫ్రెండ్స్, మరలా జతపరచండి అని అడిగాడు. సర్వోదయ ప్లాన్, బాంబే ప్లాన్, పీపుల్స్ ప్లాన్, అలాగే గాంధేయన్ ప్రణాళిక. ఇండస్ట్రియలిస్ట్: ఎస్ఎన్ అగర్వాల్, జయప్రకాష్ నారాయణ్, ఎంఎన్ రాయ్. సో ఇక్కడ సరైన జతని కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత. ఆర్థిక శాస్త్రాల్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ను ఏమంటారు? ఆప్షన్స్: మెగసెసే అవార్డ్, స్వీడిష్ బ్యాంక్ ప్రైజ్, జాన్ వాన్ న్యూమస్ అవార్డ్, స్వెరీజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్. ఇక్కడ సరైన ఆన్సర్ గనక మనం చూస్తే స్వీడిష్ బ్యాంక్ ప్రైజ్. 2020లో దేశంలో జరిగిన పబ్లిక్ రంగ బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఆన్సర్ 12. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో నిరంతర ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ లక్డావాలా. దేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం? 1965. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం దేశంలోని 114 జిల్లాలకు విస్తరించిన సంవత్సరం? 1965. స్థూల రాష్ట్ర దేశీయ అంచనాలు తెలంగాణలోని మొత్తం రంగాలు, ఉపరంగాల సంఖ్య ఎంత? ఆన్సర్ 17. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1952. నెక్స్ట్ క్వశ్చన్, 5వ పంచవర్ష ప్రణాళిక సాధించదలచిన ప్రధాన ఉద్దేశాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5వ పంచవర్ష ప్రణాళిక సాధించదలచిన ప్రధాన ఉద్దేశాలు అడిగాడు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే పేదరిక నిర్మూలన, బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణభారం మొదలైన వాటి వల్ల ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు? ఆన్సర్ 8వ పంచవర్ష ప్రణాళిక. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కింది వాటిలో హిందూ వృద్ధి రేటుకు సంబంధించినవి ఏవి? హిందూ వృద్ధి రేటుకు సంబంధించినవి ఏవి అని అడిగాడు. కింది వాటిలో ఏ వ్యవసాయ వృద్ధి రేటు, స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటు, 3.5% సగటున సాలిన వృద్ధి రేటు, స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే BC మాత్రమే హిందూ వృద్ధి రేటుకు సంబంధించినవి. అమర్త్యసేన్ ఏ ఆర్థిక అంశానికి సంబంధించి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు? ఆన్సర్ వెల్ఫేర్ ఎకనామిక్స్. దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమను ఏ దేశ సహకారంతో స్థాపించారు? చూడండి, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో స్థాపించారు? ఆన్సర్ UK. ఏ సంవత్సరంలో మొదటి 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రకటించారు? ఆన్సర్ 1975. హైపోథిసిస్ అనేది? ఆన్సర్ నిర్దిష్టమైన వాటిని ఊహించే శక్తి. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ పబ్లిక్ రంగాల సహజీవనాన్ని ఏమని పిలుస్తారు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. జాతీయ ఆదాయం ఎక్కువ మొత్తంలో ఏ రంగం నుంచి వస్తుంది? ఆన్సర్ సర్వీస్ సెక్టార్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానం ఎంత? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 2023లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ 93. కింది వాటిని జతపరచండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. బ్యాంకులు అవి స్థాపించిన సంవత్సరం. SBI, SIDBI, నాబార్డ్, IDBI. సో స్థాపించిన సంవత్సరాలు అడిగాడు. IDI బ్యాంక్, IDBI బ్యాంక్, SBI బ్యాంక్, SIDBI బ్యాంక్, నాబార్డ్ బ్యాంక్. ఇక్కడ సరైన ఆన్సర్ గనక మనం చూస్తే సరైన జత థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. 1991లో భారత ప్రభుత్వం నియమించిన పన్నుల సంస్కరణల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రాజా చెల్లయ్య. ప్రభుత్వం నిర్వహించే లాటరీల ద్వారా వచ్చే రాబడి కింది వీటిలో ఒక మార్గం? ఆన్సర్ ప్రత్యక్ష పన్ను. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే రాబడినిచ్చే పన్ను? ఆన్సర్ ఆదాయ పన్ను. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను? ఆన్సర్ కార్పొరేషన్ పన్ను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆడమ్ స్మిత్ ప్రతిపాదించిన సమతా సూత్రం దేన్ని సంతృప్తిపరుస్తుంది? సమతా సూత్రం దేన్ని సంతృప్తిపరుస్తుంది? ఆన్సర్ పురోగామి పన్ను. జాతీయ పనికి ఆహార పథకం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2004. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఉద్దేశం? జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఉద్దేశం అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎకానమీలో నుంచి ఇటువంటి పథకాలు, వాటి ఉద్దేశాలు లేక పథకాలు వాటిని ప్రవేశపెట్టిన సంవత్సరాలు, ప్రారంభించిన సంవత్సరాలు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను అందించడం అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, కింది గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో దేనిలో మస్టర్ రోల్స్ నిర్వహిస్తారు?
ఆన్సర్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం. మొత్తం ప్రభుత్వ వ్యయంలో వ్యవసాయం, నీటిపారుదలపై ప్రభుత్వ వ్యయ శాతం మొదటి పంచవర్ష ప్రణాళికలతో పోలిస్తే 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో డాష్. ఆన్సర్ తగ్గింది. పట్టణ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలనే విధానాన్ని చెప్పినవారు. ఆన్సర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కింది వాటిలో నీతి ఆయోగ్కి సంబంధించి సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి ఎగ్జామ్లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. స్టేట్మెంట్ క్వశ్చన్ బేస్డ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, అవి సరైనవో కావో, లేదా సరికాందేదో తెలుపమని అడుగుతున్నాడు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇలానే వస్తున్నాయి. ఇక్కడ నీతి ఆయోగ్కు సంబంధించి సరైనది అడిగాడు. ప్రణాళికా సంఘం స్థానంలో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ను స్థాపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన, దిశాత్మకమైన, శాస్త్రీయమైన, సాంకేతికమైన ఉత్పాదితాలను అందిస్తుంది. సహకారం ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను, ఎంట్రప్రెన్యూర్లకు మద్దతు అందిస్తుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నీతి ఆయోగ్కు సంబంధించి సరైనవి. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఎప్పుడు అమలు పరిచారు? ఆన్సర్ 1999-2001 మధ్యకాలం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని, గ్రామీణ భూ వసతి లేని వారి ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఎప్పుడు కలిపారు? ఆన్సర్ 1989. కింది వాటిని జతపరచండి. PMGSY, IRDP, NREP, స్వచ్ఛ భారత్ స్కీమ్. సో స్వచ్ఛ భారత్ స్కీమ్, ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. మ్యాచ్ ఫాలోయింగ్ అయినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ చాలా సింపుల్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ కనుక చూస్తే చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చాడు, స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాతనే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయింది. 2014 మనకందరికీ తెలుసు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే చూడండి, రెండో ఆప్షన్ డి ఎక్కడ 2 ఉంటే అది ఆన్సర్ అండి. డి ఎక్కడ 2 ఉంటే అది ఆన్సర్. ఆన్సర్ కనుక మనం చూస్తే డి 2 ఉంది చూడండి, ఒకే దాంట్లో ఉంది. ఆప్షన్ 1 అనేది సరైంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. 11వ ప్రణాళిక అంతానికి వరి, గోధుమ, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వరుసగా 2 మిలియన్ టన్నుల పెరుగుదల సాధనకు ఉద్దేశించిన పథకం. ఆన్సర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. MGNREGAను ప్రారంభించిన ప్రధాని ఎవరు? ఆన్సర్ మన్మోహన్ సింగ్. భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు ఏది? ఆన్సర్ వస్తు సేవా పన్ను. కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధిస్తారు? శూన్య పన్ను కంపెనీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రత కల్పిస్తుంది? ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రత కల్పిస్తుంది? ఆన్సర్ దారిద్ర్య రేఖకు దిగువ ఉండి భూమి లేని గ్రామీణులందరికీ. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.